शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्महे। अस्य श्री महागणपति सहस्रनाम स्तोत्रमाला मंत्रस्य गणेश ऋषिः महागणपतिर्देवता नानाविधानि छन्दांसि हुमिति बीजं तुङ्गमिति शक्तिः स्वाहा शक्तिरिति कीलकम्। श्री महागणपति प्रसाद सिद्ध्यर्थे सहस्रनाम स्तोत्र पाठे विनियोगः। ध्यानम् गजवदनमचिन्त्यं तीक्ष्णदंष्ट्रं त्रिनेत्रं बृहदुदरमशेषं भूतिराजं पुराणम् अमरवरसुपूज्यं रक्तवर्णं सुरेशम् पशुपतिसुतमीशं विघ्नराजं नमामि। ॐ गणेश्वरो गणक्रीडो गणनाथो गणाधिपः एकदन्तो वक्रतुण्डो गजवक्त्रो महोदरः लम्बोदरो धूम्रवर्णो विकटो विघ्ननायकः सुमुखो दुर्मुखो बुद्धो विघ्नराजो गजाननः भीमः प्रमोदानन्दो सुरानन्दो मदोत्कटः हेरम्बः शम्बरः शम्भुः लम्बकर्णो महाबलः नन्दनालम्पटो भीमो मेघनादो गणञ्जयः विनायको विरूपाक्षो धीरः शूरो वरप्रदः సమ్మెడ ప్రసాద్ గారు 15 సంవత్సరాలుగా ఈ ఏరియాలో కూకట్పల్లి ఆదిత్యనగర్ తర్వాత నిజాంపేట ఈ ఏరియాలో ఉండి ఇక్కడ వ్యాపారం చేస్తుంది. తాను వ్యాపారం చేస్తున్న ప్రాంతానికి తన వంతుగా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి బాధ్యత ఫీల్ అయ్యి ఏదో కొంత చేయాలని 15 సంవత్సరాలుగా నిరంతరంగా నిరాక్రమంగా వాటర్ సప్లై చేయడం, బ్లడ్ డొనేషన్ క్యాంప్ సెలబ్రేట్ చేయడం కానీ హెల్త్ కేర్ ప్రతి కూడా తన సొంత డబ్బులతోటి కనెక్ట్ చేయడం ఏదైనా అభినందించదగ్గ విషయం. ఇట్లా ప్రతి ఒక్కరిలో ఈ సామాజిక స్పృహ ఉండాలి. అతనికి సామాజిక స్పృహ స్వతంత్రంగా సొంతంగా ఇన్నర్ నుంచి ఫీల్ అయ్యి ఏర్పడింది. అందరికీ ఆయన స్ఫూర్తిదాయకంగా కావాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఆలయంలో ఉండే మిగతా కావాలంగా ఉండే వాళ్ళకి ప్రసాద్ గారి యొక్క సేవా గుణం, సేవా భావం, సేవా తత్పరత ఇతర కాలనీ వాళ్ళకి ఇతరులందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. అదే స్ఫూర్తి మిగతా ప్రాంతాలలో కూడా చేయాలి. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రసాద్ గారు తన సొంత డబ్బులతో చేస్తూ ఉన్నారు. సో వారికి దేవుడు ఆరోగ్యాన్ని తగినంత డబ్బులు సమకూర్చాలని కోరుకుంటా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేసి ఇంకా ఎక్కువ సేవ చేయాలని కోరుకుంటున్నాను. నేను శ్రీనివాస్ గుప్తా అండి. సమ్మడ ప్రసాద్ గారు మాకు ఒక 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్. ఆయన మేము కలిసి ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ అందరికీ ప్రజల్లోకి మమేకంగా ఉండి అందరితోటి స్నేహభావంగా కలిసి ఉండి అతను ఇటువంటి వేసవి కాలంలో కానీ ముంగట చలివేదనం పెట్టి వచ్చిపోయే రహదారి బాటసారులకు చల్లటి నీళ్లు కానీ మజ్జిగ కానీ ఇటువంటి ఇస్తూ ప్రజల యొక్క దప్పికను ఆయన ఒక్కని దప్పిక కాకుండా ప్రజల దప్పిక కూడా నాదే అని చెప్పి గర్వంగా ఫీల్ అయ్యి ఒక మనిషిని పెట్టి ముంగటినే చలివేంద్రం కానీ పెరుగు పంచడం కానీ చల్ల మజ్జిగ పంచడం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తాడు. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఆదిత్యనగర్లో ఉంటూ ఈ చుట్టుపక్కల హెచ్ఎండి హిల్స్ కానీ ఇందిరానగర్ కానీ ఇటు సాయి చరణ్ కాలనీ కానీ నిజాంపేట కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఫ్రీ హెల్త్ క్యాంప్ పెట్టి అందరికీ ఉచితంగా మెడిసిన్ పంపిణీ కానీ
ఆర్బీఐ టెస్ట్ కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇటువంటి అన్నిటికీ ఫ్రీ టెస్టులు చేసి మెడిసిన్ ఇస్తున్నాడు. కాబట్టి ఆయన ఎంత పెద్ద మనసు అయితే ఇట్లా చేస్తాడు, ఆ మనసు అందరికి ఉండదు. 100 కోట్ల రూపాయలు ఉన్నోళ్ళు కానీ ఉన్నారు కానీ వాళ్ళకి ఈ ధైర్యం ఈ డేరింగ్ అనేది రాదు. ప్రసాద్ గారికి మంచి మనసు ఉన్న మనిషి కాబట్టి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ చుట్టుపక్కల 10 విలేజ్లకు ఆయన ఈ మెడిసిన్ ఇచ్చి ఫ్రీ క్యాంపు పెట్టి, అట్లనే మన ప్రసాద్ హాస్పిటల్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపు పెట్టి ఈ మనకు ఉచితంగా సేవ చేస్తున్నాడు. కాబట్టి భగవంతుడు ఆయనకు ఇంకా మరిన్ని ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఆయన ఇంకా మరిన్ని పెద్ద మెడిసిన్ కానీ లేకపోతే ఇంకా వేరే సేవ ప్రజలకు సంబంధించిన సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మా ఈ 10 ఊర్ల తరపున 10 విలేజ్ల తరపున నేను ఒక కార్యకర్తలు వీళ్ళందరికీ తరపున నేను చెప్తున్నది ఏంటంటే ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఇటువంటి మళ్ళీ ఇంకోటి విషయం, విశ్వముఖి కమిటీలో కూడా ప్రతి సంవత్సరం స్వీట్ ఇస్తాడు, లడ్డు ఇస్తాడు, జిలేబీ ఇస్తాడు, ఆడ టెంట్ వేస్తాడు. అటువంటి కార్యక్రమాలు ఆయన దగ్గర ఉదరభావం ఉన్నది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరపాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రసాద్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా పేరు లైన్ యూబీకే రాజుండే, నేను లైన్స్ ఇంటర్నేషనల్, నేను డిప్యూటీ చైర్పర్సన్ హెల్త్. సో నాకు హెల్త్ బాధ్యత హెల్త్ క్యాంప్ కావాలనుకుంటున్నాను. ముఖ్యంగా ప్రసాద్ గారు మేము క్యాంపులు చేస్తూ ఉంటాం, చాలా క్యాంపులు లైన్స్ ఎప్పుడు ఏంటంటే ఒక 5-6 కలిపి చేస్తూ ఆయన ఒక్కరే ఇంత పెద్ద క్యాంపు చేస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నేను ప్రసాద్ గారి గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు, అందరూ బాగా చెప్పారు ప్రసాద్ గారి గురించి, ఆయన సేవా తత్పరం దాని గురించి. సో ఐ విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ.
పర్టికులర్గా సమ్మర్లో వాటర్ గురించి ఏదో వాటర్ కాదు, ప్యూరిఫై వాటర్ తెచ్చి 2-3 months ఆయన కంటిన్యూస్గా సర్వ్ చేస్తున్నాం. ఇది చాలా అందరూ చాలామంది అప్రిషియేట్ చేశారు. ప్రసాద్ గారు ఏం చేసినా కూడా ఎవరిని అడగారు, అతను సొంత డబ్బులతోనే ఆయన ఇన్వైట్ చేసి కార్యక్రమం చేస్తాడు. ఇంకా చాలామందికి
ఉపయోగపడుతుంది. ఎంకరేజ్మెంట్ కూడా చాలామంది ప్రజలకు. ఎందుకంటే ఇటువంటి సోషల్ వర్క్ చేసిన వాళ్ళు చాలా అరుదు, మనం చాలా గమనించాలి. చాలామంది ముందడికి రారు. ఈ వచ్చిన వారికి మనం కూడా అందరం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇదివరకు కూడా చాలా కార్యక్రమాలు చేశాడు ప్రసాద్ గారు. పర్టికులర్గా ఇప్పుడు ఇది హెల్త్ క్యాంప్ అంటే చాలా ముందటి నుండే ఆర్గనైజ్ చేస్తాడు. అది ఏదైనా సక్సెస్ఫుల్గా అయ్యే వరకు అతడు చాలా కష్టపడి సక్సెస్ఫుల్ అయ్యే వరకు కష్టపడి చేస్తాడు. అది ఒకటి మనం అప్రిషియేట్ చేసిన విషయం. అది మొదటి నుండి ఏ పని చేసినా కూడా అది కంప్లీట్ అయ్యే వరకు ఆయన చిత్తశుద్ధిగా చేసి ప్రజల ముందు ఉంచుతాడు. అదే విషయంగా మనం చూస్తే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ వాటరు ఫెసిలిటీ మాకు కాలనీలో సప్లై చేస్తారు. అది ఒక మా కాలనీ యొక్క అదృష్టం అనుకోవాలి. అక్కడి కాలనీకి వచ్చి మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఈ హెల్త్ క్యాంపే కానీ వాటర్ కానీ సిస్టమేటిక్గా క్యాంప్స్ కానీ వాటర్ సమ్మర్లో వాటర్ సప్లై. నేను ఎవరి దగ్గర పైసా డబ్బులు తీసుకోకుండా ఎవరైనా సపోర్ట్ చేస్తా ఉన్నా కూడా ముందు నేను ఒక్కనే చేయాలి. బిజినెస్ చేస్తున్నాను, నా కార్పొరేట్ దీని కింద నేను కూడా నా వంతు సాయం చేస్తానని ఇటువంటి కార్యక్రమాలు 15 సంవత్సరాలు చేస్తున్నాను. ఈయన మాకొక్కరికే ఆత్మీయులు కాదు, అందరికీ ఆత్మీయులు కావాలి. ప్రసాద్ గారు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ధన్యవాదాలు ప్రసాద్ గారు, ధన్యవాదాలు.
రెడీ సార్, ఒక్కసారి ఒక ఫోటో రెడీ సార్. ఈ కెమెరా సమ్మేట ప్రసాద్ గారు స్వతహాగా చాలా సౌమ్యుడు. ఆయన టెంట్ వ్యాపారంలో ఎలా దిగారో నాకు తెలియదు. అయితే వారి మనసు ఎంత సున్నితము, ఎంత ప్రభావితమైంది అంటే మానవ సేవ మాధవ సేవ అనే దానిలో ఆయన పూర్తి నమ్మకం ఉన్న వ్యక్తి. ప్రతి సంవత్సరం ఒక మంచి క్యాంప్తో తన చుట్టుపక్కల ఉండే పేద ప్రజలకి వాళ్ళందరికీ కూడా సేవ చేయడంలో ఆయన ధన్యం పొందుతున్నారు. ఈ ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి సంవత్సరము ఇలా పాల్గొనడం మా అదృష్టంగా అనుకుంటున్నాము. చుట్టుపక్కల మామూలుగా అయితే బిజినెస్ పర్సన్ అనే అతను వ్యాపారి దృష్టిలో ఆలోచిస్తారు, కానీ తన వ్యాపారంలో వచ్చిన లాభాల్లో అది మళ్ళీ ప్రజలకి సమాజానికి వెచ్చించాలనే ఒక మంచి లక్ష్యం ఉన్న ఆ ప్రసాద్ గారు ఇలాగా ఇంకా ఎన్నో పుట్టినరోజులు తర్వాత మంచి సేవా కార్యక్రమాలు చేయాలని దేవుడు అతనికి ఆరోగ్యం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. రెడీ. విలేజ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అధినేత శ్రీ సమ్మేట ప్రసాద్ గారు ఒక వ్యాపార రంగంలో బాగా ముందు వస్తూ ఎదుగుతూ అదేవిధంగా ఒక కార్యక్రమం సేవా కార్యక్రమం చేపట్టి ప్రతి సంవత్సరము కూడా ఒక హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నారు. నిజంగా ఇది చాలా గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే చాలా మంది వ్యాపారస్తులందరూ నేను డబ్బు ఎంత సంపాదించుకున్నాను వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప పేద పడుగు బలహీన వర్గాల కోసం ఏదన్నా మనం ఏదైనా కృషి చేద్దామని ఇప్పటివరకు ఎవరికి ఆలోచన రాలేదు. నిజంగా ప్రసాద్ గారి వచ్చినప్పుడు నిజంగా ఆయనని చాలా అభినందనిస్తున్నాను. కాబట్టి దీంట్లో ఈ హెల్త్ క్యాంప్ అనేది చాలా రక్షించాలన్నమాట, చాలా అవసరం వచ్చింది. ఈ క్యాంపులు అనేది ప్రతిదీ అన్ని రంగాల మెడికల్లో ఉన్న కార్డియాలజీ కానీ, ఆర్థోపెడిక్ కానీ, ఆప్థమాలజీ కానీ, జనరల్ ఫిజిషియన్ కానీ వీళ్ళందరినీ కూడా పిలిచి ఒకటే చోట క్యాంప్ కండక్ట్ చేసి అదేవిధంగా స్పెట్స్ కూడా ఇస్తున్నారు, మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది. చాలామంది క్యాంప్ పెడతారు, ఏదో ఒకటి కుటుంబంగా క్యాంప్ పెట్టేసి ఏదో చేసేయమంటారు, కానీ ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ పిలిచి చాలా బ్రహ్మాండంగా చేశారు. ఇంకోటి దీనికి మన ప్రసాద్ గారు సహకరించిన ప్రసాద్ హాస్పిటల్లో కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్. రెడీ సార్. అందరికీ నమస్కారం. నేను చల్లా వేణుగోపాల్ యాదవ్, ఇక్కడ ఆదిత్య నగర్ కాలనీలో ఉంటాను, స్థానిక నివాసిని. ప్రీ మెగా హెల్త్ క్యాంప్ గణేష్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వారి ఆధ్వర్యంలో ప్రీ మెగా హెల్త్ క్యాంప్ ఓనర్ అయినటువంటి గణేష్ ప్యాకర్స్ మూవర్స్ ఓనర్ అయినటువంటి సమ్మేట ప్రసాద్ గారు నేతృత్వంలో జరిగినటువంటి ఈ యొక్క మెగా హెల్త్ క్యాంపు ప్రసాద్ హాస్పిటల్ వారి సౌజన్యంతో చాలా విజయవంతంగా ఈరోజు జరిగింది. వాస్తవంగా 1-2 విషయాలు మనం మాట్లాడుకుంటే, మన సమ్మేట ప్రసాద్ గారు గతంలో దాదాపు నాకు ఒక 7-8 సంవత్సరాల నుండి నాకు వ్యక్తి పరిచయము. ఆయన సేవా కార్యక్రమాలలో పలు సేవా కార్యక్రమాలు అంటే ప్రతి సంవత్సరము వేసవి కాలంలో ప్రతి సంవత్సరం చలివేంద్రం ఏర్పాటు చేయడం కానించి అదేవిధంగా ఆయనకు తోచినటువంటి సహాయం చేయడంలో ఆయన చాలా ముందుంటాడు. అదేదాంట్లో సహాయం చేయడానికి చేయి వెన్నెముకలు ఏం చేయనమాట. అటువంటి వ్యక్తి ఈ యొక్క పెద్ద మెగా హెల్త్ క్యాంపుకి ఈరోజు ప్రసాద్ హాస్పిటల్ సౌజన్యంతో చేసినటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము. అదేవిధంగా మా స్నేహితులు సమ్మేట ప్రసాద్ గారికి మరింత శక్తి, మరింత
యొక్క భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఆయనకి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయనకి మంచి శక్తిని ప్రసాదించాలని, అదేవిధంగా నాకు నచ్చిన అంశం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు సేవ చేయడం అనేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకున్నటువంటి మా స్నేహితుడు సమ్మెట ప్రసాద్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను పిలిచి నన్ను ఈ కార్యక్రమంలో ఉన్న 1% భాగస్వామ్యమైనందుకు నేను ఎంతో ధన్యుణ్ణి. అందరికీ నమస్కారం. ఇక్కడ ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ గణేష్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ మరియు టెంట్ హౌస్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి, ఈ కార్యక్రమాన్ని అందిపుచ్చుకోవడానికి వచ్చిన, చెక్ చేయించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఇప్పుడు మొదలుపెట్టింది కాదు, గణేష్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ మరియు టెంట్ హౌస్ వారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము కూడా చలివేంద్రము మరియు మెడికల్ క్యాంప్, ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ విత్ మెడిసిన్స్తో సహా నిర్వహిస్తున్న మన సమ్మెట ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, వారి వారి కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. కానీ నా వంతు అంతేకాదు, నేను సమాజానికి ఏమైనా చేయాలి, సమాజానికి నాకు ఇది ఇస్తున్నప్పుడు సమాజానికి నేను ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో మన సమ్మెట ప్రసాద్ గారు గత 15 సంవత్సరాల నుంచి ఈ మెడికల్ క్యాంపులు అనేది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం 3 నెలల పాటు సమ్మర్లో చలివేంద్రం ఇక్కడ మన ఆదిత్యనగర్లో కానీ, హెచ్ఎండిస్లో కానీ, రోడ్ అవతల గోకుల్ బ్లాక్స్లో కానీ, తన శక్తి కొలది ప్రతి చోట కూడా చలివేంద్ర కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే వీలున్నప్పుడల్లా కూడా బ్లడ్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుందన్నమాట. జనరల్గా ఈ సంవత్సరం బ్లడ్ క్యాంప్ పెట్టలేదు, మామూలుగా అయితే ప్రతి సంవత్సరం బ్లడ్ క్యాంప్ కూడా మన గణేష్ టెంట్ హౌస్ వారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరగడానికి కారకులైన, సపోర్ట్ చేస్తున్న డాక్టర్స్ని మరియు నర్సుల్ని మరియు స్టాఫ్ని కూడా మనం సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళని కూడా మన తరఫున థ్యాంక్స్ తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఆపర్చునిటీని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రముఖ పోలీసు వారు మన డిఎస్పి విద్యాసాగర్ గారిని, డాక్టర్స్ని సన్మానించడం కోసం వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతున్నది. విద్యాసాగర్ గారు ఒక్కసారి మీరు వేదిక మీద నడిపించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన కాలనీ, ఆదిత్యనగర్ కాలనీ ప్రెసిడెంట్ గారు కాటూరు వెంకటరెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతున్నది. మన డిఎస్పి విద్యాసాగర్ గారు మరియు వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా మన డాక్టర్స్ని, నర్సుల్ని మరియు స్టాఫ్ని సన్మానించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు నుంచి వివిధ రకాల సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి మన సమ్మెట ప్రసాద్ గారికి
వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. చాలామందికి ఆదాయం ఉంటుంది, డబ్బులు ఉంటాయి, కానీ సేవ చేయాలి. తన వంతు కృషిగా, తన వంతు భాగంగా మనం సమాజానికి ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన రావటం, అలాంటి వచ్చిన ఆలోచనని ఆచరణ రూపంలో పెట్టడం గత 15 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సమ్మెట ప్రసాద్ గారి యొక్క స్ఫూర్తి ఎంతోమంది మిగతా వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకము. దాన్ని స్ఫూర్తిగా తీసుకోవడం, ఇన్స్పైర్ అయ్యేటటువంటి విషయం ఇది. సో కాబట్టి సమ్మెట ప్రసాద్ గారు తన మొత్తం ఈ హెల్త్ క్యాంప్ చేసిన, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసిన, లేకపోతే సమ్మర్లో చలివేంద్రం క్యాంప్ రన్ చేసిన, ఈ వినాయక చవితికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, వినాయక చవితి సందర్భంగా జరిగే 11 రోజుల ప్రోగ్రామ్స్కి తన వంతు సహాయాన్ని ఏ రకంగా చేసినా కూడా ప్రతి దాంట్లో ఆయన తన సొంత డబ్బులు ఖర్చు పెట్టే చేస్తున్నారు. దీనికి ఏ ఒక్కరి నుంచి కూడా ₹1 తీసుకోవడం జరగట్లేదు. ఆయన సొంత మనీ, అంటే ఆయన యొక్క గొప్ప ఉదార భావాన్ని మనము ఖచ్చితంగా అభినందించాల్సిందే. 15 సంవత్సరాల నుంచి ఈ రకంగా చేయడం అనేటువంటిది. అలాగే ఈ మెగా హెల్త్ క్యాంపు కానీ, ఫ్రీ హెల్త్ క్యాంపుకి తమ తోడ్పాటును అందించినటువంటి ప్రసాద్ హాస్పిటల్స్ వారికి కూడా మనము ఈ కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం ఉంది. వారితో పాటు ఈ మెగా క్యాంపును ఇంత సక్సెస్ చేయడంలో పార్టిసిపేట్ చేసినటువంటి డాక్టర్లు, వైద్యులు, నర్సులు, వైద్యేతర సిబ్బంది వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. అలాగే ఈ మెడికల్ క్యాంపుకు, తర్వాత ఈ సమ్మర్లో వచ్చేటువంటి ఈ చలివేంద్రానికి అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఈ ఆదిత్యనగర్ కాలనీ వాసులకి, ప్రత్యేకించి కాలనీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారిని కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు సమ్మెట ప్రసాద్ గారు ఇంకా పెద్ద ఎత్తున ఎక్కువ స్థాయిలో చేయాలని, అలా చేయడానికి వారికి భగవంతుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, మంచి ఐశ్వర్యాలను కలిగించాలని, దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ఫ్యూచర్లో భవిష్యత్తులో పెద్ద ఎత్తున చేయాలని నేను కోరుకుంటూ ప్రసాద్ గారిని మరొకసారి వారి కుటుంబ సభ్యులందరినీ, వారి కుటుంబం కూడా ఆయనకు అండగా ఉంది కాబట్టి ఆయన చేయగలుగుతున్నాడు, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు మన సమ్మెట ప్రసాద్ గారి చేతుల మీదుగా విద్యాసాగర్ గారికి సన్మానం చేయడం జరుగుతుంది. ఒకసారి ఒక ఫోటో నలుగురు సార్, కెమెరాలో సార్. ఎస్ సార్. అలాగే సమ్మెట ప్రసాద్ గారు కూడా వేదిక మీద ఏమవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు మనం డాక్టర్ని ముందుగా, తర్వాత నర్సుల్ని, స్టాఫ్ని కూడా ఒక్కొక్కరిని సన్మానించుకున్నాము. ఈ వైద్య సదుపాయం తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం పేషెన్స్తో ఉండవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే డాక్టర్లు కానీ స్టాఫ్ కానీ మధ్యలో ఒకసారి ఒక 1 or 2 minutes మీకు మధ్యలో బ్రేక్ తీసుకోవడం జరుగుతుంది. ఆ బ్రేక్లో మీరు అన్నిదా భావించకుండా కొంచెం కోఆపరేటివ్గా ఉంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ఆదిత్యనగర్ కాలనీ ప్రెసిడెంట్ గారు వెంకటరెడ్డి గారు తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈ సమ్మెట ప్రసాద్ గారి గురించి నేను ఆల్రెడీ ఇద్దరు చెప్పాను. నాకు సమ్మెట ప్రసాద్ గారు మొదట HMT హిల్స్లో ఉన్నప్పుడే నాకు కొద్దిగా పరిచయం. అతడు అక్కడనే చాలా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేపట్టినారు. ఇప్పుడు మనము 15 years నుంచి ఈ రంగంలో ఆయన ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నారు ఏదో ఒకటి. యాక్చువల్గా ఆయన
ఎవరిని ఆశించకుండా తన సొంత డబ్బులతోని ఇవన్నీ కార్యక్రమాలను నిర్వహించుతున్నందుకు మనం అభినందించాలి. అది మనం మా దగ్గర ఆదిత్యనారాయణ కాలనీ వచ్చినందుకు మేము అందరము సంతోషపడుతున్నాము. ఇందులో వచ్చినప్పటి నుండి ఈ చలివేంద్రము ఎవరి సంవత్సరము పెడుతున్నాడు. అది కూడా ఎవరి డబ్బులో కాదు, డిస్ట్రిక్ట్ వాటర్ తెప్పించి అందరికీ పెట్టినందుకు చాలామంది దారిన ఎమ్మడి వెళ్ళిన వాళ్ళందరూ సంతోషపడుతున్నారు ఇటువంటి కార్యక్రమం. అట్లనే ఈ మెడికల్ క్యాంప్ కూడా నడిపించినందుకు మెడికల్ క్యాంపు మన హాస్పిటల్ ప్రసాద్ హాస్పిటల్ కూడా వచ్చి సహాయం చేసినందుకు ప్రసాద్ హాస్పిటల్కు మన ప్రసాద్కు వీళ్ళందరికీ మా ఆదిత్య నుంచి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది అంత యాత్ర చేయాలంటే అంత సులభమేమి కాదు, చాలా కష్టపడి చేయవలసిన అవసరం ఉంటుంది. అతడు ఏదైనా ఏ పని చేసినా కూడా అతని కృషితో అతడు పూర్తి అయ్యే వరకు కష్టపడి అది కష్టపడి చేయగలుగుతాడు. దానికి మేమందరము మా తరఫున అభినందనం తెలియజేస్తున్నాము. అతనికి దేవుడు చాలా శక్తినిచ్చి ఆరోగ్యంగా ఉండి ఇంకా పనులు అందరికీ సహకారం చేయాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు కాలనీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారిని మన సమ్మెడ ప్రసాద్ గారు సన్మానించడం జరుగుతున్నది. విద్యాసాగర్ గారి చేతుల మీదుగా. సెంటర్కి వచ్చింది సార్, సెంటర్ కెమెరా సార్ ప్రెసిడెంట్ దగ్గర రెడీ సార్. ఎస్ సార్. సార్ ఒకసారి ఒక ఫోటో ఈ కెమెరా. ఓకే సార్. మన ఆదిత్యనగర్ కాలనీ సెక్రటరీ గారు శ్రీనివాసరెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతున్నది. శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయడానికి, ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ప్రసాద్ గారిని అభినందించడానికి చాలామంది ప్రముఖులు వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరి పేరు పిలవడం లేదని లేదా చెప్పడం లేదని అన్నిదా భావించవద్దు. ఇప్పుడు ప్రసాద్ గారి చేతుల మీదుగా మన విజయసాగర్ గారు మరియు వెంకటరెడ్డి గారి సపోర్ట్తో మన శ్రీనివాసరెడ్డి గారిని సన్మానించుకోవడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చినట్టుగా. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. రెడీ సార్. ఒకసారి అందరూ ఒకసారి కెమెరా. ఓకే సార్. మనం వేదిక మీదకి ఆహ్వానించుకొని సన్మానించుకుందాము. ముందుగా డాక్టర్ మోహన్ చంద్ గుత్తా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఆయన చాలా బిజీగా ఒక చిన్న పాపని చూస్తూ ఉన్నారు. వైద్యో నారాయణ అంటారు. అంటే వైద్యులంటే సాక్షాత్తు ఆ భగవంతుడితో సమానం. సో అలాంటి వైద్యులను ఇప్పుడు మనం సన్మానించుకోవడం చాలా మన అదృష్టంగా మనం భావించవచ్చు. ఇప్పుడు డాక్టర్ రవిశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. డాక్టర్ రవిశంకర్ గారిని మన డిఎస్పి విద్యాసాగర్ గారు, మన ఆదిత్యనగర్ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు వారి చేతుల మీదుగా సన్మానించడం జరుగుతున్నది. డాక్టర్ హర్షవర్ధన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే డాక్టర్ సత్యా గారిని కూడా ఆహ్వానించడం జరుగుతున్నది. డాక్టర్ హర్షవర్ధన్ గారికి మరియు ఇప్పటివరకు వచ్చిన డాక్టర్లకి ప్రతి ఒక్కరికి కూడా
హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి యొక్క సేవలు ఈ విధంగా రెగ్యులర్ డ్యూటీస్ నుంచి బయటకు వచ్చి ఇలా అందించడం అనేది చాలా గొప్ప విషయము. డాక్టర్ సత్య గారిని మన విద్యాసాగర్ గారు, వెంకటరెడ్డి గారు మరియు సమ్మిడ ప్రసాద్ గారు వారి చేతుల మీదుగా సన్మానించడం జరుగుతున్నది. డాక్టర్ సల్మాన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. డాక్టర్ సల్మాన్ గారు చాలా బిజీగా, చుట్టూ ఒక 10 మంది పేషెంట్స్తో బిజీగా ఉన్నా కూడా మా ఆహ్వానం నుంచి వస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. డాక్టర్ సల్మాన్ గారిని మన విద్యాసాగర్ గారు, వెంకటరెడ్డి గారు మరియు సమ్మిడ ప్రసాద్ గారి చేతుల మీదుగా సన్మానించుకోవడం జరుగుతుంది. ఇలాంటి వైద్యుల్ని మనం సన్మానించుకోవడం అంటే సాక్షాత్తు ఆ భగవంతుని మనం సన్మానించినట్టే భావించవచ్చు. ఎందుకంటే వీళ్ళ చేతుల మీదుగా ఎంతోమందికి ప్రాణాలు పోయడం, ఎంతోమందికి ఆరోగ్యాన్ని అందించడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఇప్పుడు మిస్టర్ శ్రీనాథ్ గారిని ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న స్టాఫ్ మిస్టర్ శ్రీనాథ్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. అలాగే మిస్టర్ కిరణ్ మిశ్రా గారు, శ్రీనాథ్ గారు, విద్యాసాగర్ గారు మరియు వెంకటరెడ్డి గారు మరియు ప్రసాద్ గారి చేతుల మీదుగా మనం సన్మానించుకోవడం జరుగుతున్నది. అలాగే ఇప్పుడు కిరణ్ మిశ్రా గారిని మన విద్యాసాగర్ గారు, వెంకటరెడ్డి గారు మరియు సమ్మిడ ప్రసాద్ గారిని కూడా వేదిక మీద ఉండాల్సిందిగా కోరుతున్నాము. సన్మానం అంటే చాలా రకాలుగా జరుగుతూ ఉంటుంది. కానీ శాలువాలతో సన్మానించవచ్చు, షీల్డ్స్తో సన్మానించవచ్చు, లేదా ఇంకా ఇతరత్ర పత్రాలతో కూడా సన్మానించడం జరుగుతుంది. కానీ ప్రాణానికి ప్రాణం, మనందరి ప్రాణానికి ప్రాణవాయువు ఎంత అవసరమో మనకు తెలుసు. అలాంటి ప్రాణవాయువుని ఇచ్చే మొక్కలని ద్వారా సన్మానించుకోవడం అనేది ఒక నిత్య నూతనంగా మనం చెప్పుకోవచ్చు. మిస్టర్ శంకర్ గారు, ఆప్టిమిస్ట్, వేదిక మీదకి రావాల్సింది కూర్చున్నాము. ఇప్పుడు శంకర్ గారిని విద్యాసాగర్ గారు మరియు వెంకటరెడ్డి గారు మరియు ప్రసాద్ గారు సన్మానించడం జరుగుతుంది. అలాగే మిస్టర్ ప్రేమ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి కారకులైన వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతున్నది. అలాగే ఇప్పుడు నర్సెస్ అండ్ స్టాఫ్ మరియు బ్లెస్సీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సిస్టర్ బ్లెస్సీ గారు చాలా బిజీగా ఉండడం వల్ల వాళ్ళు మధ్యలో దీన్ని ఇంటరప్షన్గా భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన పేషెంట్లకి సేవ చేయడానికి వచ్చిన అదే దృష్టితో ఉండిపోయి ఆ మూడ్లోనే ఉండిపోయారు. వాళ్ళకి మధ్యలో బ్రేక్ రావడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది. సో విజయసాగర్ గారి చేతుల మీదుగా వెంకటరెడ్డి గారు మరియు ప్రసాద్ గారు బ్లెస్సీ గారిని సన్మానించడం జరుగుతుంది. అలాగే పల్లవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రవళిక గారు, ప్రవళిక గారు. సో వీరందరూ కూడా తమ అమూల్యమైన సమయాన్ని ప్రతిరోజు హాస్పిటల్లో స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలా ఓపెన్ ఏరియాకి వచ్చి ₹1 చెల్లించకపోయినా వాళ్ళ యొక్క విధుల్లో భాగమైనా కూడా ఎంతో శ్రద్ధతో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా చాలా ఆప్యాయంగా పలకరించుకుంటూ వాళ్ళని చాలా ఆప్యాయంగా ట్రీట్మెంట్ చేస్తున్న వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సుకాంతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే రాజ్ కుమార్ గారిని సుగంధి గారు కొంచెం బిజీగా ఉండడం వల్ల రాజ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నాము. కొంచెం బిజీ అవ్వగానే సుగంధి గారిని రావాల్సిందిగా కోరుచున్నాము.
నిఖిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాము. ఇప్పుడు నిఖిత గారిని మన విజయసాగర్ గారు మరియు వెంకటరెడ్డి గారు సమ్మిళ ప్రసాద్ గారి చేతుల మీదుగా సన్మానించుకోవడం జరుగుతున్నది. సారిక గారు, అఖిల గారు, సారిక గారిని మన అతిథుల చేతుల మీదుగా సత్కరించుకోవడం జరుగుతుంది. అఖిల గారు, అలాగే అనుష గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అనుష గారు, అందరూ కూడా వచ్చిన వైద్య సదుపాయానికి వచ్చిన వారితో తీసుకోవడానికి వచ్చిన వారితో బిజీగా ఉండడం వల్ల చాలా దీన్ని ఇంట్రెస్ట్గా భావిస్తున్నారు. అనిత గారు, అనిత గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఇందుమతి గారిని అనిత గారిని ఇప్పుడు మన అతిథుల చేతుల మీదుగా అనిత గారిని సత్కరించుకోవడం జరుగుతున్నది. ఇందుమతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు ఇందుమతి గారిని మన ప్రత్యేక అతిథులు డిఎస్పీ విజయసాగర్ గారు మరియు కాలనీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు మరియు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజింగ్ మొత్తం స్పాన్సర్ అయిన గణేష్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ మరియు టెంట్ హౌస్ వారి ఓనర్ సమ్మిడ ప్రసాద్ గారి చేతుల మీదుగా సన్మానించుకోవడం జరుగుతున్నది. అలాగే నిర్మలా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. నిర్మలా గారు, పూజిత గారిని మన ప్రత్యేక అతిథులు వారి చేతుల మీదుగా సన్మానించడం జరుగుతున్నది. అలాగే నిర్మలా గారిని పావని గారు ఇప్పుడు పావని గారిని మన ప్రత్యేక అతిథులు డిఎస్పీ విద్యాసాగర్ గారు మరియు కాలనీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు మరియు ప్రసాద్ గారి చేతుల మీదుగా సన్మానించడం జరుగుతున్నది. నీరజ గారి పక్కనే మన ఈసీజీ రూమ్లో నుంచి వస్తున్నారు. వారిని మన ప్రత్యేక అతిథులు సన్మానించుకోవడం జరుగుతుంది. సుకాంతి గారు ఇంకా ఫ్రీ అయినట్టు లేరు. సుకాంతి గారిని ఒకసారిగా వేదిక మీదకి వచ్చి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. ఎంతో వెన్నండి ప్రసాద్ గారికి ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఉత్సాహపరుస్తూ ఉంటారు. అలాగే రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మన రాజు గారిని ప్రత్యేక అతిథుల చేతుల మీదుగా సన్మానించుకోవడం జరిగినది. ఇలాంటి కార్యక్రమాలని వారు వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ ఉంటారు. డాక్టర్ రాము గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాము.
మన డాక్టర్ రాంబాబు గారిని మన ప్రత్యేక అతిథులు మరియు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ గణేష్ పేకర్స్ అండ్ మూవర్స్ మరియు టెంట్ హౌస్ ఓనర్ అయిన ప్రసాద్ గారి చేతుల మీదుగా సన్మానించుకోవడం జరుగుతున్నది. ఇది అక్రమ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానించడం జరుగుతున్నది. ఇలాంటి ఒక సంఘ సేవా కార్యక్రమంలో పాత్రధారులైనంత వరకు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతున్నది. ట్రెజరర్ గోపి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. గోపి గారు మన ఆదిత్యనగర్ కాలనీ ట్రెజరర్ గారు శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీనివాసరెడ్డి గారిని విజయసాగర్ గారు మరియు వెంకటరెడ్డి గారు ప్రసాద్ గారి చేతుల మీదుగా సన్మానించాలని కోరుచున్నాము. అలాగే గుప్తా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీనివాస్ గుప్తా గారు. అలాగే గ్రంథి వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సురేష్ గారు అర్జా సురేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. రాజశేఖర్ గారు, హరీష్ గారిని కూడా తులసిరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. బాబీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడానికి ప్రధానంగా వెనుకూడి నడిపిస్తున్న గణేష్ టెంట్ హౌస్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. గణేష్ టెంట్ హౌస్, గణేష్ పేకర్స్ అండ్ మూవర్స్, సమ్మెడ ప్రసాద్ గారి కుమారుడు పూర్ణేష్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వీళ్ళందరూ కూడా మన సమ్మెడ ప్రసాద్ గారికి ప్రత్యేక అభిమానులు మరియు స్నేహితులు. ఎప్పుడు ప్రసాద్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా వెనుకుండి తమ వంతు బాధ్యతలు నిర్వహించే వ్యక్తులు. ఓకే సార్. రెడీ సార్. అలా సార్ ఒకసారి కెమెరా. ఓకే సార్. ఓకే సార్. రెడీ సార్. బాబీ గారిని
మన ప్రత్యేక అతిథులు డిఎస్పి విద్యాసాగర్ గారు మరియు కాలనీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు ఈ ప్రోగ్రాం ఇంత భారీ ఎత్తున ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్న గణేష్ పేకర్స్ అండ్ మూవర్స్ మరియు టెంట్ హౌస్ యజమాని ప్రసాద్ గారి చేతుల మీదుగా సన్మానించుకోవడం జరిగింది. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమం లేదా ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న గణేష్ పేకర్స్ అండ్ మూవర్స్ మరియు టెంట్ హౌస్ యజమాని సమ్మెట ప్రసాద్ గారు నిజంగా ఎంతో అభినందనీయులు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అంటే కేవలం మనసు ఉంటే సరిపోదు, డబ్బు ఉంటే సరిపోదు. దానికి చాలా పట్టుదల, కృషి, అంతకు మించిన ధైర్యం కావాలి. ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ కార్యక్రమాలు చేయాలంటే ఇలాంటి కార్యక్రమాల నుంచి ఎలాంటి అపవాదులు వస్తాయో, ఎవరు ఏమనుకుంటారో లేదా ఎవరు ఏమంటారో అన్నో భయంతో చాలామంది వెనుకడుగు వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మన సమ్మెట ప్రసాద్ గారు ఒక మార్గదర్శకం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గణేష్ పేకర్స్ అండ్ మూవర్స్ మరియు టెంట్ హౌస్ సభ్యులు, కుటుంబ సభ్యులు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఏం చేపట్టినా, లేకపోతే గణేష్ పేకర్స్ అండ్ మూవర్స్ లేదా టెంట్ హౌస్ స్మూత్గా నడవాలన్నా కూడా ఎప్పుడు వెన్నంటే ఉండి ప్రసాద్ గారు ఎప్పుడు ఏం చెప్తారా చేద్దామని ఎప్పుడు ఎదురు చూసే వారి స్టాఫ్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గణేష్ పేకర్స్ అండ్ మూవర్స్ టెంట్ హౌస్ స్టాఫ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ ఒక గ్రూప్ ఫోటో అందరూ సార్ ఒక సెంటర్కి వచ్చింది సార్, మీ సెంటర్లో ఉంది సార్. ఒకసారి ఒక ఫోటో, గ్రూప్ ఫోటో మీరు పట్టుకోపోయారా? సరే, ఓకే. ఇప్పుడు వేదిక మీద ఉన్న వాళ్ళు గణేష్ పేకర్స్ అండ్ మూవర్స్ మరియు టెంట్ హౌస్ నిర్వహణలో ప్రతిరోజు వారి యొక్క పాత్ర చాలా ముఖ్యం. అలాంటి వారిని ప్రసాద్ గారు ప్రత్యేకంగా అభిమానంతో సన్మానించుకోవడం జరుగుతున్నది. అది కూడా ప్రత్యేక అతిథుల చేతుల మీదుగా. సెంటర్కి వచ్చి సాగర్ సార్ దగ్గర. ఎస్ సార్, రెడీ. అందరూ ఒకసారి ఒక గ్రూప్ ఫోటో రెడీ. ఓకే సార్. సమ్మిట శివ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. రెడీ సార్, ఒక ఫోటో సార్. సార్ కెమెరా లేదు సార్. ఓకే సార్. స్టీఫెన్ మరియు రాజశేఖర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరుగుతున్నా ఆ జరుగుతున్న కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా క్యాప్చర్ చేయడం జరుగుతున్నది. సో ఈ కార్యక్రమం మళ్ళీ మనం తిరిగి చూసుకోవాలన్నా, ఈ మెమరీస్ మనతో ఉండాలన్నా మీరు చాలా ప్రత్యేకం. నిర్వహిస్తున్నటువంటి సమ్మెట ప్రసాద్ గారిని, వారి దంపతులని, వారి బాబు వాళ్ళందరినీ మేము చిరు సత్కారంతో సత్కరించాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు మన సమ్మెట ప్రసాద్ గారి దంపతులని మన చీఫ్ గెస్ట్ డిఎస్పి విద్యాసాగర్ రావు గారి దంపతుల చేతుల మీదుగా మనం సన్మానించుకోవడం జరుగుతుంది.
అందరూ కూడా మీ కరతాళధ్వనులతో ఒక్కసారిగా మీ యొక్క అభినందనలు కూడా వారికి తెలియజేయవలసిందిగా కోరుచున్నాము. సెంటర్ ఒక గ్రూప్ ఫోటో సార్ సెంటర్. కొంచెం సెంటర్కి వస్తారు సార్. మీరు కొంచెం దగ్గర సార్. మీరు కొంచెం రెడీ సార్. కెమెరాలు సార్. మేడం వచ్చేసండి, పర్లేదు సైడ్ వచ్చేసండి సార్. మీరు సార్ కెమెరా కొంచెం వేసేసి అలా సార్. బాబు కనిపించట్లేదు సార్. కొంచెం ఎస్ సార్. సార్ కెమెరా సార్. స్టే సార్. స్టే 5 seconds. స్టే 5 seconds. ఓకేనా? ఓకే సార్. సరే సార్. ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి గారు ప్రసాద్ గారు చేస్తున్న కార్యక్రమానికి ముగ్ధులై వారిని సన్మానించుకోవడం జరిగింది. శాలువాతో ఎప్పుడు కూడా ప్రసాద్ గారు ఏ కార్యక్రమం చేపట్టిన లాయర్ గారు తన వంతు సలహాలు సూచనలు ఇస్తూ తను కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు కూడా ఎప్పుడూ కూడా పాల్గొని ఆయన తన వంతు పూర్తి సహాయ సహకారాలని అందిస్తూ ఉంటారు. అలాంటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్న గణేష్ పేకర్స్ అండ్ మూవర్స్ మరియు టెంట్ హౌస్ ప్రసాద్ గారు ప్రధాన కారణం అయితే దానికి డాక్టర్స్ని ఇచ్చి వారి స్టాఫ్ని ఇచ్చి సపోర్ట్ చేస్తున్న ప్రసాద్ హాస్పిటల్స్ వారు కూడా అభినందనీయులే. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్టే సార్. 5 seconds. 5 seconds. కానీ కాలనీ వాసులు కానీ మన ప్రసాద్ గారికి ఎప్పుడు కూడా అందిస్తూ ఉంటారు. అది ఒక చలివేంద్రమే కావచ్చు, మెడికల్ క్యాంప్ కావచ్చు, లేదా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కావచ్చు, ఎప్పుడు కూడా ప్రసాద్ గారు మీకు ఎందుకు మీరు చేయండి, మేమున్నాం, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మేము అకామిడేషన్ ఇస్తామని ఎప్పుడు కూడా వాళ్ళు ముందుంటారు. అలాంటి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతున్నది. మా ప్రోగ్రామ్ స్పోర్ట్స్ పర్సన్ అబ్బాబత్తుల సురేష్ గారికి సత్కారం. కొంచెం సెంటర్ సార్. బ్యాక్గ్రౌండ్ సార్. కొంచెం మిడిల్కి వచ్చి బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. ఎస్ సార్. రెడీ దిగి సార్. దిగుతున్నా. రెడీ సార్. కెమెరాలు సార్. స్మైల్. ఓకే. రెడీ సార్. డన్ సార్. స్టే సార్. 5 seconds. ఐస్ క్లోజ్ చేయకండి. డన్ సార్.